దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా మనల్ని కాచి కాపాడిన దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన విశ్వసనీయుడైన మన ప్రియ పరలోకపు తండ్రి నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమరించారని విలాపగీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు ఉదయము ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకొని ఎన్నెన్నో కార్యాలు చేయాలని మనం ఆశపడుతూ ఉన్నాం. నిన్నటి వరకు చేసిన కార్యాలు ఇంకా కొనసాగించాలని, మంచి ఫలితాన్ని పొందాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రయత్నం చేయడం మంచిది ప్రియులారా. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనంలో కూడా అదే చదువుతున్నాం. మంచి ప్రయత్నం వలన యుద్ధము గెలవవచ్చు, మంచి సలహా వలన విజయము సాధించవచ్చు. చూడండి, ఈ లోకంలోనే ఏ పనైనా మనము చేస్తేనే దాని ఫలితాన్ని అనుభవిస్తాం. ఎవరైనా మనము చేయవలసిన పనులు ఎవరో ఒకరు వచ్చి చేస్తారులే అని ఇతరుల మీద ఆధారపడి మనం ఏమి చేయకుండా ఉంటే ఆ పని జరుగుతుందా? ఆ కార్యాన్ని ముగించగలమా? దానివల్ల ఫలితాన్ని పొందగలమా? లేదు కదా. మనం భోజనం చేయాలన్నా మనము ప్లేట్లో పెట్టుకోవాలి, కలపాలి, భుజించాలి. అప్పుడే దాని నుండి మనము శక్తిని పొందుతాం. ప్రియులారా, మన సొంత కార్యాలు కూడా మనం చేయవలసినవి కొన్ని ఉంటాయి. సంఘంలో, సమాజం పట్ల ప్రభు మనకిచ్చిన కొన్ని కార్యాలు ఉంటాయి. వాటిని చేసి ముగించడానికి, సత్ఫలితాన్ని పొందడానికి మన ప్రయత్నం మనం చేయాలి. కానీ క్రైస్తవ జీవితంలో ఈ రోజుల్లో మనం చాలా వింటున్నాం. ఇది కృపాకాలం, నిజమే. కృపాకాలంలో మనం ఉన్నాం. మనం ధర్మశాస్త్రాన్ని పాటించనక్కర్లేదు, ఏ ఆజ్ఞలను పాటించనక్కర్లేదు. కృపాకాలంలో ఉన్నాం. దేవుడే అన్ని చూసుకుంటాడు, దేవుడే అన్ని కార్యాలకి మనకు జవాబిస్తాడు, దేవుడే అన్నిట్లలో మనకు విజయం ఇస్తాడు అని మనము చెయ్యవలసిన పని కూడా చెయ్యకుండా ఈ రోజుల్లో ఎంతమంది దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించకుండా. చూడండి, యేసుప్రభు ఈ లోకంలో వచ్చింది ధర్మశాస్త్రాన్ని ముగించడానికే అని ఎంతమంది చెప్తున్నారు. లూకాసు వార్త 16:17 మనం చదువుతున్నాం. భూమి ఆకాశములైన గతించడము చాలా సులభం కావచ్చు, కానీ ధర్మశాస్త్రము అంతం చేయడము అంత సులభము కాదు. కృపాకాలంలో ఉన్నాము, కానీ యేసు ప్రభువే ధర్మశాస్త్రాన్ని గురించి, ప్రభు ఇచ్చిన ఆజ్ఞల గురించి ఏం చెప్పారు ప్రియులారా? మత్తయి వార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ధర్మశాస్త్రంలో ఒక పొల్లు కూడా, ఒక అక్షరము కూడా అది నెరవేరకుండా ఉండదు. ఆ ధర్మశాస్త్రంలోని ఒక చిన్న అల్ప అక్షరమైనా దాన్ని భంగపరచి, ఆ భంగపరిచిన దాన్ని ఇతరులకు బోధిస్తే, ఒకవేళ వాళ్ళు పరలోకానికి వెళ్తే పరలోకంలో ఉన్న అందరికంటే అత్యల్పులుగా ఉంటారంట వాళ్ళు. కానీ ధర్మశాస్త్రాన్ని బాగా అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించి దానిలోని ఆజ్ఞలను పాటించి అది అందరికీ బోధిస్తే వాళ్ళు పరలోకంలో ఎలా ఉంటారంట? అత్యధికులుగా ఉంటారు. మనమేమో ఆజ్ఞలు పాటించనక్కర్లేదు, కృపాకాలంలో ఉన్నాము, దేవుడే మనల్ని చూసుకుంటాడు అని దేవుడు ఇచ్చిన మోషే ద్వారా నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, అవే ఆజ్ఞలను యేసుక్రీస్తు ప్రభుల వారు 2 ఆజ్ఞలుగా చెప్పారు. దైవ ప్రేమ, సోదర ప్రేమ. ఒకవైపు దైవ ప్రేమ మన జీవితంలో కనబడాలి. అదే మనము మొట్టమొదటి ఆజ్ఞను మోషే ద్వారా ఇచ్చింది చూస్తున్నాం నిర్గమకాండం 20వ అధ్యాయంలో మొదట్లో. చూడండి, ఆ దేవుడు తప్ప, సృష్టికర్త అయిన దేవుడు తప్ప ఇంకా ఎవరిని కూడా దేవుడిగా మనము అంగీకరించరాదు, పూజించరాదు. మనము
ఏ రూపంలో కూడా ప్రభువుని ఒక రూపము చేసి మనము ఆరాధించకూడదు. అవును ప్రియులారా, చూడండి, మన యొక్క దేవాలయంలో మంచి స్వరూపాలను కలిగి ఉన్నాం. మనకు తెలుసు అందులో ఆత్మ లేదని, కానీ వాళ్ళ జీవించిన జీవిత విధానము మనకొక సవాలుగా వాళ్ళు నిలబడుతున్నారు. మరియ తల్లి ఉన్నారంటే, మరియ తల్లి ఇదిగో దేవుని దాసురాలను అని చెప్పిన తర్వాత ఎన్ని శ్రమలు కలిగినా కూడా తన జీవితము ద్వారా ఆ ప్రభుని మహిమపరచింది. తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుతున్నప్పుడు అందరూ వదిలివేసి వెళ్ళారు. కానీ తల్లిగా దేవుని చిత్తమే నీ జీవితంలో నా జీవితంలో జరుగునుగాక అని చివరి క్షణము వరకు ప్రభువుతో నిలబడ్డారు. శిష్యులందరూ పారిపోతే పైగదిలో అందరినీ చేర్చి ప్రార్థనలో కూర్చోబెట్టి, చూడండి, పరిశుద్ధాత్మను పొందిన వారిలో మరియ తల్లి ఉన్నారు. ప్రియులారా, మరియ తల్లి స్వరూపాన్ని చూసినప్పుడు చూడండి, తన యొక్క హృదయంలో తనను సృష్టికర్త అయిన దేవుడికి తప్ప మరి ఎవ్వరికీ స్థానం ఇవ్వలేదు. అలా మన హృదయంలో మన సృష్టికర్త అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి తప్ప ఇంకా ఏ వస్తువుకైనా ఏ వ్యక్తికైనా మనం స్థానం ఇచ్చి ఉన్నట్లయితే వాళ్ళని మనం దేవుడిగా ఆరాధిస్తున్నట్లు, అది ఫోన్ కావచ్చు, ఆస్తులు కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక స్వరూపాన్ని మీరు పూజించలేదేమో, కానీ ఆస్తే మీకు ఒక విగ్రహంగా మారిపోయిందేమో, ఫోనే ఒక విగ్రహంలాగా మారిపోయిందో, అప్పుడు మొదటి ఆజ్ఞను మనం పాటించనట్లే. కానీ ప్రభు అంటున్నారు, చూడండి, ఎవరెవరైతే ప్రభువుని మాత్రమే ఆరాధిస్తారో ప్రభువు వాళ్ళని 1000 తరముల వరకు వారి బిడ్డలను ఆశీర్వదిస్తారంట. కానీ ఎవరైతే దేవునికి ఇవ్వవలసిన మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి దేనికైనా ఇస్తారో 3-4 తరముల వరకు శాపం ఉంటుంది. ప్రియులారా, మనం అందరం కూడా మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటాం. కానీ మన జీవితం వలన వారి జీవితాల్లో శాపంగా మారుతుందంటే మన జీవితాలని మనం పరిశీలించుకోవాలి. ప్రియులారా, సబ్బాతు దినములో నిజంగా మొట్టమొదట నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రసాదాన్ని స్వీకరించాలి, ప్రభులో ఆనందించాలి, వాక్యాన్ని వినాలి. మన హృదయము తహతహలాడుచున్నదా? యేసుక్రీస్తు ప్రభుల వారే లూకా సువార్త 4వ అధ్యాయము 15 నుంచి చదువుతున్నాం. అలవాటు ప్రకారంగా సబ్బాతు దినమున దేవాలయానికి వెళ్ళారు. ఆదివారము సబ్బాతు దినము దేవునిలో గడపకుండా ఎక్కడెక్కడ గడుపుతున్నామో? ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తున్నామా? ప్రభు నామమును వ్యర్థంగా పలకకూడదు అని ప్రభు మనల్ని హెచ్చరించారు. దేవుని తోడు, ఆకాశము తోడు, భూమి తోడు, బైబిల్ తోడు, రకరకాలుగా దేవుని నామాన్ని వ్యర్థపరుస్తున్నామేమో. దాని వలన మనం ఎంత అభిషేకాన్ని కోల్పోతున్నాము కదా. తల్లిదండ్రులను గౌరవించాలి. మన తల్లిదండ్రులు వాళ్ళు జీవించి ఉంటే నిజంగా వాళ్ళు దేవుని భయములో మనల్ని పెంచినప్పుడు వాళ్ళని తిరిగి వాళ్ళు మనకిచ్చిన ప్రేమను తిరిగి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామా? మనము వారికి అవసరమైనప్పుడు వారికి అందుబాటులో ఉండగలుగుతున్నామా? చివరి నిమిషంలో వారి దగ్గర ఉన్నామా? వారి అవసరాలను తీర్చామా? వాళ్ళ ప్రేమనంతా పొందిన మనము మన ప్రేమ వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఎక్కడెక్కడో దూరంగా ఉంటే ఎంతో ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. ప్రియులారా, సిరాకు జ్ఞానగ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. తల్లి ఒక నిధిలాగా అంట. తండ్రి మతి స్థిమితం కోల్పోయినా కూడా కుమారా నీ తండ్రిని గౌరవించు అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత త్యాగం చేస్తేనో ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాం కదా. మరి మన తల్లిదండ్రులకు మన అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి తగిన సేవ చేసుకునే కృపను మనము కలిగి ఉన్నామా? కోల్పోయి ఉన్నామా? పశ్చాత్తాపడుతున్నామా? ఈ కన్నుల ద్వారా, స్పర్శ ద్వారా దేవుని నిలయంగా, దేవుని ఆలయంగా ఉండవలసిన ఈ దేహమనే ఆలయంలో దేనికో స్థానమిచ్చి మన పవిత్రతను కోల్పోతున్నామా? నీ దేహము దేవుని ఆలయమని నీకు తెలియదా?
కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా 6వ అధ్యాయం 19వ వచనంలో చదువుతున్నాం. ఈ దేహం అనే దేవాలయమును మనం నాశనం చేస్తే దేవుడు మనల్ని నాశనం చేస్తాడని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు కదా. మాటలు రాక ఎంతమందో ఈ లోకంలో ఉన్నారు. దేవుడు మనల్ని మాట్లాడడానికి ఎందుకు శక్తినిచ్చారు? ప్రభును స్తుతించడానికి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ జనులు నేను నా కొరకు సృజించుకున్న వాళ్ళు నా స్తుతులను పాడువారు. మనకు నాలుక ఇచ్చింది దేవుణ్ణి స్తుతించడానికి. దానికి బదులుగా ఎన్నెన్నో అబద్ధాలు చెప్పి ఎంతోమంది మీద నేరారోపణ చేసి అనవసరంగా పాపాన్ని మూటగట్టుకుంటున్నామేమో. ప్రియులారా, ఈ విధంగా 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఇతరుల సొమ్మును ఆశించి, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి, ఇతరుల మీద కొండెములు చెప్పి, ప్రియులారా ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు సోదర ప్రేమను ఎక్కడ మనం చూపిస్తున్నాం? ఈ ఉదయకాలంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. భూమి ఆకాశములైనా నాశనం అవ్వచ్చు, ధర్మశాస్త్రంలోని అల్ప అక్షరం పొల్లు కూడా నెరవేరకుండా ఉండదు అని యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నారు ప్రియులారా. కాబట్టి దేవుడు మనకిచ్చిన దైవ ప్రేమ, సోదర ప్రేమ అన్న ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవా నీకు స్తోత్రం. ప్రభా, మీ కృప కనికరము ద్వారానే ఈరోజు మేము జీవించి ఉన్నాం. ఈ ఉదయకాలము అయ్యా మమ్మల్ని సజీవులుగా చేసిన దేవా నీకు స్తోత్రం. కృపాకాలంలో ఉన్నామని చెప్పుకుంటూ మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించకుండా ప్రభా మా ఇష్టము వచ్చినట్లుగా మేము జీవించినట్లయితే ఒకరోజు మా జీవితానికి, ఈ మీరు ఇచ్చిన జీవానికి ఒకరోజు మేము లెక్క చెప్పవలసి ఉంది. ఎంతో మమ్మల్ని మీరు నమ్మి నాయనా ఈరోజు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు. అయ్యా ఈరోజు మా జీవితం అంతా కూడా నాయనా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మా మాటలు, మా క్రియలు, మా తలంపులు, మా ఆలోచనలు, మా ప్రణాళికలు, మా నిర్ణయాలు, మా క్రియలన్నీ కూడా ప్రభా మీ చిత్తంలో ఉండాలి. మిమ్మల్ని మహిమపరిచే విధంగా ఉండాలి. ఒకవైపు దైవ ప్రేమ, మరొక వైపు సోదర ప్రేమలో మేము జీవించాలి. అయ్యా మీరు ఇచ్చిన 10 ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడానికి మా కృపను అనుగ్రహించండి. పాటించలేని పరిస్థితులలో నాయన మీ సేవకుల ద్వారా మమ్మల్ని గద్దించినప్పుడు దాన్ని స్వీకరించడానికి మంచి మనస్సును, మా జీవితాన్ని మార్చుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, 19 కీర్తన 14వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు కదా, ప్రభా నా నోటి మాటలన్నీ నా హృదయ ధ్యానమంతయు మీకు ప్రీతికరముగా ఉండునుగాక. ఈరోజు మన జీవితము అలా ఉండునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.